ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలంటూ భూ నిర్వాసితులు మునుగోడు నల్గొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం దేవిరెడ్డి బంగ్లా గేటు వద్ద భూ నిర్వాసితులు రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్ రాకతో తాము భూములు కోల్పోయి నిరాశ్రయాలమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం మీద ఆధారపడి బతికే తమకు ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారంతో ఏం చేయాలో కూడా తెలియడం లేదని వాపోయారు. బహిరంగ మార్కెట్లలో భూముల విలువ కోట్లు పలుకుతుంటే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంతో తాము ఎక్కడ భూములు కొనుక్కునే పరిస్థితి లేదన్నారు. దొరికింది సార్ భూమి మాకు దొరికిస్తే మాకు ఆనాడు మా మామలకి ఇచ్చిర్రు. మా మామలకి ఇస్తే మా మామలు బతికిర్రు. వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళది కాలం పోయింది. మరి మేము బతకాలా? మేము సగమీడికి వచ్చినాం. మా పిల్లలు అయిరి, మా పిల్లల భవిష్యత్తు ఏంది? మా భూములు పోయినాక మేము ఏం చేసుకొని బతకాలి? ఎట్లా బతకాలి? మేము చేసేది వ్యవసాయం పని. నా కొడుకు కూడా వ్యవసాయమే చేస్తాడు, మా బావ కొడుకులు వ్యవసాయమే చేస్తాడు. మేము ఏం చేసి బతకాలి? ఉన్న భూమి పోయినాక 5 ఎకరాలు దొరవాలు ఇచ్చిండు మాకు. మా మామకి ఇచ్చిపోయిండు. మా మామ నుంచి మేము చేసుకొని బతున్నాం. మాకేం అండాధారం ఏముంది? మరి ఏమైనా భూమి చూపి ఆ రోడ్ వేసి మమ్మల్ని ఎక్కడ తోలుతారు? మాకు ఇల్లు కట్టించిండు. మమ్మల్ని ఏం కట్టిన వాళ్ళ తీసుకొచ్చి ఈ నడిగడ్డలు పెట్టిండు. మేమేం చేసి బతకాలి? మేము ఎక్కడ పోవాలి? మాకు ఆ భూమి ఏందో చూపించి అవతలకి ఏదో ఇల్లు కట్టించి దొరవారేట వేసిందో నువ్వు అట్ట చెయ్యి, మా భూములు ఇచ్చిపెట్టి మేము పోతాం. ఇవాళ నడిగడ్డ తెచ్చి మమ్మల్ని మా భూములు తెచ్చి రోడ్ వేసి మమ్మల్ని ఎక్కడ తోలుదాం అనుకుంటే ఏ బాయిలో తోలుతారు? మాకు నీళ్ళు అండాదారు లేదు, ఏది లేక మమ్మల్ని ఎంతో బాధ పెట్టింది ఆనాడు. ఆనాడు వాళ్ళు బాధపడ్డారు, ఈనాడు మేము బాధపడుతున్నాం. ఇప్పుడు రోడ్ వేసి నీరు బాధలు పెడుతున్నాం మమ్మల్ని. ఎందుకేయాలి రోడ్డు? ఏంటికి రోడ్డు? ఆడంగా ఎవరు నడుతుండు? ఉన్న రోడ్డు కొంచెం నడుస్తలేరు. ఆ రోడ్డు వేసి ఏం చేస్తారు మమ్మల్ని? ఎక్కడ పోదు, ఎక్కడ తోలుతారు మమ్మల్ని? ఏం చేయాలి ఎందుకు మరి? సార్ మాకు అండ లేదు, ఆధారం లేదు, మాకు ఎవరు లేదు సార్. మా పెళ్లి కూడా చచ్చిపోయిండు. నేను కళ్ళు పోయిన కవోదిని పట్టుకొని నేను కాపురం చేసుకొని నేను బతుకున్నా. నా కళ్ళు 2 కాయలు పుట్టినాయి, వాళ్ళకి ఆధారం లేదు సార్. మాకు ఎక్కడ ఏది ఏడగొట్టాడాలి, ఎక్కడ పోవాలి? మాకు ఉందామంటే పువ్వలేదు, కొందామంటే మాకు తాగు లేదు, మాకు ఏది లేదు. ఆయన ముఖం సాటు ఉంది, మమ్మల్ని గెలిచిండు. ఆయన పోయిండు. మమ్మల్ని ఎక్కడ ఏ బాయిలు దోస్తారో, మమ్మల్ని తేడా ఏ భూమి చూపించి ఏ భూమిలో మాకు ఇల్లు కట్టిస్తారు, మాకు ఎక్కడ దోస్తారో. మాకు ఏ అండ లేదు, ఆధారం లేదు, ధైర్యం లేదు, ఏది లేదు సార్. అప్పుల కూర్చి బతుకులమైనా సార్. మేము భూమి ఇవ్వం సార్. మమ్మల్ని ఎట్లా చేస్తావో, ఏ బాయిలో దోస్తావో పువ్వులు. మా అంతవరకు మా భూములు మేము ఇవ్వం సార్. మమ్మల్ని లేకపోతే అందరినీ ఏకంగా ఈ సీమలో లేకపోతే రోడ్డు మీద చంపి మా భూములు కొట్లాడి మీరు కట్టుకోరు. మరి అట్లా మాకు ఎక్కడ చూపించారో చూపెట్టారు. మా భూములు పోతున్నాయి సార్. మా భూమి పోతుంది, వ్యవసాయం మాకు కొంచెం విషయం కూడా పోతుంది. మాకు కొంచెం పోతే మరి ఇంకో దగ్గర చూపిస్తారంటే అది లేదు. దానికంటే ఇంకా డబ్బులు ఇస్తా అంటున్నారు. ఆ డబ్బులు ఇస్తే 10,000 లక్షలు ఇస్తా అంటున్నారు. ఆ 10,000 లక్షలు పెట్టి ఇలా భూమి ఇచ్చే ప్రసక్తి అయితే లేదు. మా భూములు మేము ఏం చేయాలి? మా పెద్దవాళ్ళ నుంచి ఆ భూమి అట్లే కాపాడుకుంటూ వస్తున్నాం. మేము అమ్ముకోవాలనుకుంటే అమ్ముకునే వాళ్ళం కదా. మేము అట్లా అమ్ముకునే పరిస్థితుల్లో లేము. మాకు ఉన్నదే కాపాడుకోవాలంటే నేను ఇన్ని రోజులు బాధపడుకుంటూ అట్లనే ఉంటున్నాం. మా పిల్లలకి ఆధారం అవుతుంది. ఇప్పుడు మా ఆధారం పోతే మేము ఏం చేసి బతకాలి చెప్పండి? మాకు ఉన్నదైతే అంతే ఉంది, ఆ ఉన్నది కూడా తీసేసుకుంటా అంటారు. ఇది ఎక్కడ న్యాయం అసలు? ఉన్నోళ్ళదైతే ఎవరికి పోవట్లేదు, లేని వాళ్ళ మీదనే ఎందుకు ఇంత కక్ష? మాకు అసలు ఉన్న రూల్ ప్రకారం 40 కిలోమీటర్లు, 40 మీటర్లు అవతల మార్చండి మీరు. మాకు ఇది అవసరం లేదు. ఈ 28 కిలోమీటర్లు ఎట్లా వస్తుంది మరి? మాకు అవసరమే లేదు అసలు. ఇది మా రూల్, మీ రూలే రాంగ్ ఉంది అసలు. మీ రూల్ ప్రకారమే మాట్లాడుతున్నాం మేము. మీ రూల్ కరెక్ట్ ఉంటే మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మీ రూల్ ప్రకారం మీరు పనులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మమ్మల్ని ఇబ్బంది పెడితే మా భూములలో మేము మందులు పోసుకొని వస్తాం అంతే. మేము బతికే ప్రసక్తి అయితే లేదు. ఇక మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాం, కానీ మా భూములు ఇచ్చే ప్రసక్తి అయితే లేదు. రైతుల ఆధ్వర్యంలో దేవిరెడ్డిగూడెం రోడ్డు వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో విచ్చేసి తమ యొక్క గోడులను వెళ్ళబోసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా సర్వేలు గ్రామ రెవెన్యూ పరిధిలో దాదాపుగా 6 కిలోమీటర్ల పరిధిలో ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడం వల్ల ఈ సర్వేలు రెవెన్యూ పరిధిలో 6 కిలోమీటర్ల పరిధిలో భూములు పోతా ఉన్నాయి. ఒక బడా కంపెనీ టీవీస్ కంపెనీకి ప్రభుత్వాలు తొత్తుగా మారి వారి యొక్క డబ్బులకు ఎంగిల మిత్రకు ఆశపడి ఇవాళ పేద రైతుల కడుపు కొడతా ఉన్నారు. ఇకనైనా మేలుకోండి. ఎన్నికల ముందు ఒక హామీలు ఇచ్చారు, ట్రిపుల్ అలైన్మెంట్ మారుస్తామన్నారు.
డివిజన్ పారదోలుతా అన్నారు. ఈరోజు డివిజన్ పారదోలమే కానీ రైతులని పారదోలే పరిస్థితికి వచ్చారు. దేనికి? మీరు రైతు ప్రభుత్వం అన్నారు, ప్రజా ప్రభుత్వం అన్నారు. ఇదేనా ప్రజలకు వ్యతిరేకంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇవాళ త్రిపుల రైతుల కోస ఎవరికి పడుతుంది? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారంగా డివిసిని పారదోలుతానని చెప్పాడు. ఆ మాట నిలబెట్టుకోవడం పక్కకు పెట్టి తానిచ్చే కమిషన్ల కోసం, ఇంగిల మిత్రుల కోసం ఆశపడి ఈరోజు నారమ మండలాన్ని ముంచుతూ ఉన్నారు. త్రిపులారు ఉత్తర భాగం నుంచి దక్షిణ భాగం వరకు ఏ విధంగా అయితే ఉందో సమాంతరంగా త్రిపులారును నిర్మించినట్లయితే మేము కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కానీ చౌటుపల్లి నుంచి గట్టుపల్లి వరకు మాత్రమే 28 కిలోమీటర్ల నుంచి 25-26 కిలోమీటర్ల మధ్య తీసుకురావడానికి గల కారణాలు ఏందో చెప్పాలి. అవతలనేమో 40-41-42 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుంది. ఓన్లీ చౌటుపల్లి నుంచి గట్టుపల్లి మధ్య మాత్రం 28-25-26 కిలోమీటర్ల దూరంలోకి ఎందుకు వచ్చింది? ఎవరి కోసం, ఎవరి బాగుల కోసం మీరు ఈ అలైన్మెంట్ మార్చారు? మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మేము అభివృద్ధికి సహకరిస్తాం. కానీ త్రిపులారు ఏ విధంగా ఉండాలి? రింగు లెక్క ఉండాలి. కాకపోతే ఇది ఒక మధ్యలో లోపలికి వచ్చి చుట్టూ ఒక వలయంలాగా ఉంది. ఈ చౌటుపల్లి మధ్య ప్రాంతం మాత్రమే మధ్యలో ఎందుకు వచ్చింది? ఎవరి బాగుల కోసం చేస్తూ ఉన్నారు? పేద ప్రజల కడుపు ఎందుకు కొడుతూ ఉన్నారు? దీనివల్ల మీకు ఉపయోగం ఏంది? ఎలక్షన్ల ముందు ఓటు కావాలి, తర్వాత పేద ప్రజల భూములు కావాలన్నా మీకు? దానికోసమేనా మిమ్మల్ని మేము గెలిపించింది? ఇకనైనా మీ పద్ధతి మారకపోతే రైతుల ఆగ్రహానికి కట్టదంచుకొని మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు త్రిపులార్ బాధితులు దేవిరెడ్డిగూడెం దగ్గర రాస్తారోకో చేయడం జరిగింది. అదేవిధంగా గత 4 రోజుల క్రితం పుట్టపాకలు కూడా చేశారు. మొన్న ఆర్డీఓ కార్యాలయం ముందు కూడా ధర్నా చేశారు. అంతకుముందు హెచ్ఎండిఏ కార్యాలయం ముందు కూడా ధర్నా చేశారు. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ త్రిపులార్ అనేది మనకు రాజమౌళి సినిమాలో త్రిపులార్ అనే ఒక సినిమా వచ్చింది ఆయన డైరెక్షన్లో. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు నాటు నాటు అనే ఒక పాట మీద డాన్స్ చేస్తారు. మరి అలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ త్రిపులార్ రోడ్డును రోజుకో తీరుగా తిప్పుతూ డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. మరి ఎవరి ప్రయోజనం కోరకు చేస్తూ ఉన్నారు? హైదరాబాద్ పడమటి భాగంలోనేమో 40 కిలోమీటర్లు తీసుకుంటున్నారు. గజ్వేల్ నుంచి భువనగిరి ఈ ప్రాంతం అంతా 27 కిలోమీటర్లు తీసుకుంటూ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 50 కిలోమీటర్లు తీసుకుంటూ ఉన్నారు. మరి ఇది ఎట్లా సరైన పద్ధతి అని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ కొంతమంది పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం, లేదు బడా భూస్వాముల భూములు కాపాడడం కోసం ఈ రకమైన అలైన్మెంట్ రోజుకో తీరుగా మార్చడం వల్ల రైతులు కంటి మీద కునుకు లేకుండా పోయే పరిస్థితి ఉన్నది. మందవల్లగూడెంలో ఒక రైతు ఆయనకున్న 2 బిడ్డలను పెళ్లి చేయాలని ఆలోచన ఉన్న సందర్భంలో ఈ భూమి పోతుందని తెలిసి అతను గుండె ఆగి చనిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. అదేవిధంగా రాయగిరి మండలం కూడా ఒక రైతు చనిపోయిన పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నది, రైతు ప్రభుత్వం అని చెప్తా ఉన్నది. మరి ఈ రైతు ప్రభుత్వం ఇట్లాంటి పనులు చేయవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గత ప్రభుత్వం ఏ ప్రజా ఉద్యమాలు వచ్చినా, ఎక్కడ ఏ ధర్నాలు చేసినా పాశవికంగా పోలీసులను పెట్టి అణిచివేసే పరిస్థితిని చూసినాం. మరి గత ప్రభుత్వం ప్రజాపాలన లేదు, మేము వస్తే ప్రజాపాలన చేస్తాం, మేము ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడ పోయినా పోలీసులను పంపుతా ఉన్నారు. నిన్న ఎవరో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి దగ్గరికి వెళ్ళి మెమరాండం ఇస్తామని త్రిపులార్ రోడ్డు బాధితులకు అండగా రైతులమందరం దేవిరెడ్డిగూడెం గ్రామంలో ధర్నా నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాస్తవానికి త్రిపులార్ రోడ్ అనేది ఇప్పటికీ 3 సార్లు 3 దిక్కుల ప్రపోజల్లు పంపారు. అది ఎక్కడంగా ఏడంగా పోతుందనే ఆలోచన ఎవరికి కూడా ఇంత రైతులు భయాందోళన కాదు. ఒక డీవీసీ కంపెనీ అటు నుంచి పోతే డీవీసీ కంపెనీ పోతుందని
ఆ కంపెనీ పరిరక్షించడం కోసం ఈ జిల్లా మంత్రి కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఆ ఈవీసీ కంపెనీని ఏ రకంగానైనా పోనీయకుండా కాపాడడం కోసమే రాత్రికి రాత్రే ఈ అలాట్మెంట్ మార్చి ఇక్కడున్న ఏ రోజు కూడా ఇక్కడున్న రైతులు ఈ విధంగా ట్రిపుల్ రోడ్డు పోతుందని కూడా ఎన్నడూ కూడా కళలో కూడా ఊహించుకోవాలి. కానీ దానిని ఏ రకమైన బడా కంపెనీకి వాళ్ళు డబ్బులకు అమ్ముడు పోయిర్రా మరి ఇంకా ఏ ఉద్దేశంతోనూ పోయిందో కానీ దీన్ని రాత్రికి రాత్రి అమెండ్మెంట్ మార్చింది. సరే అభివృద్ధికి మేము మాత్రం వ్యతిరేకం కాదు అయ్యా. వెంకరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అయ్యా వాస్తవానికి రోడ్డు ప్రజలకు అవసరమే అని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు దాదాపు అలాట్మెంట్ ఇచ్చి 15 రోజులు అవుతుంది. ఒక రోజు కాకపోతే ఒక రోజైనా మీకు అండగా ఉంటున్నాం. ఈ రోడ్డును ఏ విధమైన మీకు నష్టం జరగకుండా కానీ మీకు రైతులకు మేము అండగా ఉంటాం. మీరు ఎక్కడ కూడా అధైర్యపడొద్దని మంత్రి కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి కానీ రైతులకు మేము అండగా ఉంటామని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. ఇది ప్రజాప్రభుత్వం అంటున్నారు. ఏది ప్రజాప్రభుత్వం ఇదేనా? ఒక మంత్రి నల్లగొండల పర్యటన ఉంటే మునుగోడు కాన్స్టిట్యూషన్ ఉన్న రైతులని ట్రిపుల్ రోడ్ ఎటువిధంగా మాకు నిరసన తెలుపుతారని అని పోలీసు శాఖ వారికి ఇన్ఫాక్ట్ చేయడం. పోలీసు వారు ఏదంటే ప్రభుత్వానికి లోబడి పనిచేయాలి, వాళ్ళ బాధ్యత, వాళ్ళ ఉద్యోగాలు పోతాయేమో అనే బాధ్యతతో వాళ్ళు కూడా ముందొస్తూ రైతులను అరెస్ట్ చేస్తున్నారు. కానీ రైతులను పోయేమన్నా తుపాకులు పట్టి వాళ్ళని కాలుస్తామా? కాలవలేము. కానీ మా యొక్క బాధ సార్ మా భూములు పోతున్నాయి, మాకు ఏంది, మాకేమైనా మీరు రక్షణ ఇస్తుర్రా, ప్రభుత్వ పరంగా మాకు ఏంది బాధ్యత అనేది మేము అడగడానికి కూడా మాకు ఈ అవకాశం ఇవ్వకపోవడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ప్రజాప్రభుత్వం అనుకుంటాను కూడా ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది దొరల ప్రభుత్వంగా మేము భావిస్తున్నాము. ఈ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ఈ రైతులకు మేము అండగా ఉంటామని, అదేవిధంగా అందులో అందరం కూడా ఇది ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా మేము రైతులకు అండగా ఉంటామని మేము భావిస్తున్నాం. రైతు బాధలకు అందరికీ నేను బాధితులు కాను, అయినా కూడా రైతుల పక్షాన, ఎందుకంటే సిపిఎం పార్టీగా ఎక్కడ కష్టం వచ్చినా పేదవాళ్లకు అండగా ఉంటూ మరి ఇక్కడ 4 రోజుల సంధి మొట్టమొదటగానే ట్రిపుల్ రోడ్డు అలాట్మెంట్ జారీ చేయగానే పుట్టపాకకే అన్ని గ్రామాల వాళ్ళని పిలిచి కూడా మనం పెద్ద ఎత్తున దీనికి నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి అన్ని గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి మనం వెంబడే ఎంఆర్ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. తదుపరి పుట్టపాకలా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఈ రాస్తారోక చేయడం కూడా జరిగింది. మళ్ళీ మనం ఆర్డీఓ ఆఫీసు కూడా ముట్టడించడం, మరి భవిష్యత్తులో మరి ట్రిపుల్ రోడ్డు వెనుకలు తీసుకునే విధంగా అసలు ఈ అలాట్మెంట్ రద్దు చేయాలి. ఇక్కడ మనకు హైదరాబాద్ పోవడానికి రోడ్డు ఉంది, మరి పక్కన మన గట్టుపల ప్రాంతంకి వెళ్ళి మరి మరిగూడెం ప్రాంతంకి వెళ్ళి హైదరాబాద్ పోవడానికి రోడ్డు ఉంది. కానీ అంతటా రోడ్లు ఉండగా ఈ రోడ్లు గుంతలు ఉన్నాయి. ఆ గుంతలు తక్కి మట్టి పోస్తాను శాతం అయితే లేదు. కానీ ఇప్పుడు కొత్త రోడ్లు కావాలని వీళ్ళ కమిషన్ల కొరకు, వీళ్ళ లాభాల కోసం ఇవాళ పేద రైతుల పొట్టలు కొట్టి ఆ ఎకరం, అరెకరం, 5 ఎకరాల లోపున్న రైతులే ఇవాళ ఈ భూములు కోల్పోతున్నారు. 100 ఎకరాల భూములు ఉన్నాయి, అది క్రాస్ అయింది. మన గట్టుపల పక్కన మరి ఆ కంపెనీ అసంట ఒక వ్యాపారి 100 ఎకరాల భూమి కొన్నాడు. ఆయన దాంట్లో వాళ్ళు ఆడ మాత్రం క్రాస్ చేశారు. అంటే 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళని మాత్రం కాపాడుతారు. పేద రైతులకు ఎకరం, 5 ఎకరాలు ఉన్న వాళ్ళ భూములు మాత్రం ఏ విధంగానైనా లాక్కోవడానికి ఈ యొక్క ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. మరి ఇలా మాటలు చాలా పూటకో మాట మాట్లాడుతున్నారు. మనం ఆర్డీఓ ఆఫీస్ ముందు మాట్లాడింది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మరి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతలేదు అంటుండ్రు. కానీ వాస్తవంగా రైతులను ఒప్పించి ఈ రైతులకు కావలసినటువంటి మరి ప్రత్యామ్నాయం చూపించాలి. ఇల్లు పోతే ఇల్లు, భూమి పోతే భూమి, లేదు అంటే ఇవాళ బహిరంగ మార్కెట్లో ఏముందో దానికి ఆ ప్రభుత్వం ముందుకొచ్చి మరి ఇప్పుడే మన నాగార్జున చెప్పారు వచ్చి వాస్తవంగా రైతులు ఇక్కడ ఆందోళన చేస్తున్నప్పుడు మరి స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మీరేమి ఇబ్బంది పడకండి, మీకు ప్రత్యామ్నాయంగా భూముల దీనికి మీకు ప్రతిఫలంగా సూచిస్తాం, మీరు ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి ఆయన హామీ ఇవ్వాలి. కానీ మొట్టమొదటిగా మేము మునుగోడు క్యాంప్ ఆఫీస్కి పోతే రోడ్ వచ్చే మాట వాస్తవం, ఇక్కడ తగ్గేది లేదని చెప్పాడు. కానీ నారాయణపురంలో రైతులందరూ చూసి నాకు తెలియకుంటేనే మరి ఆయన ముఖ్యమంత్రి ఎట్లా చేసిండో, నేను ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా కదా, మరి నేను లేకుంటే ఎట్లా చేసిండో, అది ఎట్లా వస్తుందో చూస్తా, మీ వెనకాల నేను ఉంటా అన్నాడు. ముంగల మాత్రం ఉండనన్నాడు. అది అంటూ నాకు మంత్రి పదవి వస్తుంది అనుకొని అనలేకపోయాను. మన మంత్రి పదవి అడగలే, మా భూములు గుంజుకోకుండా ఆయన అని పోతే ఆయన మంత్రి పదవి కోసం మనకు చెప్తాడు. అది కాదు,
మరి అట్నే మరి గత ప్రభుత్వం అక్కడ అలాట్మెంట్ ఇచ్చింది, అది రద్దు చేస్తేనే ఇది రద్దు చేస్తాం, మొట్టమొదటి అది రద్దు చేసుకొని రమ్మను, ఇది రద్దు చేస్తాం. ఈ విధంగా ఆయన మాటలు లేకుండా చివరిగా మాట ఏమన్నాడంటే ప్రభుత్వం అన్న దిగిపోవాలి, అలాట్మెంట్ అన్న రద్దు కావాలి అన్నాడు. ఇవన్నీ ఒట్టి మాటలు చెప్పి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా రైతు సంఘంగా మరి సిపిఎం పార్టీగా, ఎందుకంటే మనకు సరే పెద్దవాళ్ళకు తెలుసు ఈ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటం జరిపి మరి ఈ ప్రాంతంలో భూములన్నీ పంపిణీ చేసి మరి ఇక్కడ ఉన్న ఇందాకనే చెప్పిండు దొరవారి భూమి ఇచ్చిందంటే అప్పుడు కమ్యూనిస్టుల వ్యతిరేకతోటి తనకున్న భూములన్నీ కూడా కొంతమంది దయాదాక్షిణ్యంతో పేదవాళ్ళకు పంచడం అనేది జరిగింది. కొంతమందిని దౌర్జన్యంగా కూడా మనం భూములు లాక్కొని పేదవాళ్ళకు పంచడం జరిగింది. అలాంటి భూములు ఇవ్వాలని లాక్కోవడానికి ఈ ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. అందుకనే రైతుల పట్ల ఏ ప్రభుత్వం వ్యవహరించినా దీన్ని కఠినంగా ఎదుర్కోవడానికి సిపిఎం పార్టీగా రైతు సంఘంగా మేము పోరాటాలకు సిద్ధమవుతాం. మరి మనకి 50 ఏళ్ల సంది ప్రాంతం అంతా కవర్ వచ్చింది, మరి నీళ్లు లేవు, వ్యవసాయాలన్నీ చేసుకోలేక బోర్లు వేసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అరగుంట భూమి కూడా పారలేని పరిస్థితి. నీళ్ళు ఇస్తే అందుకు మాత్రం చేత కాదు, కానీ ఉన్న భూములు గుంజుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. మనం రైతు సోదరులంతా కూడా ఐక్యంగా ఈ యొక్క RRR రోడ్డుకి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. మరి ఈడంగా కాకుండా ఇంకో కాడంగా వచ్చినా కూడా ఆ రైతు కూడా నష్టపోతాడు. కానీ ఆ రైతుకు ప్రత్యామ్నాయం జీవించకుండా ఆయనకు ప్రతిఫలం జీవించకుండా రోడ్లు వేస్తుంటే కూడా ఎక్కడంగా పోయినా కూడా రైతుల పక్షాన సిపిఎం పార్టీ రైతు సంఘంగా ఖచ్చితంగా దీన్ని ప్రతిఘటిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. భూముల గురించి ఎక్కువ పెద్దగా లేదు, ఉన్నది ఎకరం 2 ఎకరాలే. ఎకరం 2 ఎకరాలలో మేము కష్టం చేసుకొని బతుకుతుంటాం. మేము చేసేదే వ్యవసాయం పని, మేమేం చదువుకోలేదు, మాకేం జాబులు లేవు. మా పిల్లలు మాత్రం మా పిల్లలం చేసేదే ఆ పని. మాకు పెద్దగా మేము భూములు కొనగలగలేదు, మేము చేయగలగలేదు. మా గుంటే కానీ 2 గుంటలే కానీ మాకే కావాలి. మేము ఎక్కువ ఉన్న భూములకు ఆశపడతలేము, మా భూమి మాకే కావాలి సారు. మా భూములలోకి రావద్దు, చేయొద్దు. మేము మా మామ వచ్చిండు, మా మామ వచ్చినప్పుడు 5 ఎకరాల భూమి ఇచ్చారు. 5 ఎకరాల భూమి ఇచ్చినప్పుడు ఆ భూమిలో మా మామకు 6గురం, మేము 6గురం అలా 5 ఎకరాలలోనే ఒక 30 గుంటలు రాదు. ఆ గుంట 2 గుంటలలోనే మేము బతకగలుగుతున్నాం, వ్యవసాయం చేయగలుగుతున్నాం, మంది భూములు పట్టుకొని చేసుకుంటున్నాం. మాకేం పెద్దగా ఏం లేదు సార్. గ్రామంలో మాది 784 దాదాపు సో మాకు ఇచ్చిన భూమి అనేది అప్పుడు భూదానం చేసి మా నాయనకు 5 ఎకరాలు ఇస్తే అందులో మాకు ఎకరం భూమి కోసం మాకు ఏం మిగలదు. సో వచ్చింది ఆ భూమి అయినా మాకు నేను ఇవ్వదలుచుకున్నాను, మినిమం కూడా ఇవ్వదు. అసలు నాకు జాబ్ లేక ప్రైవేట్ జాబ్ చేసి బతుకు వ్యవసాయం చేసుకుంటానికంటే నీళ్ళు ఉండవు ఇక్కడ. చర్లగూడెం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయరు. ఇలాంటివి రోడ్లు వేస్తాం అది వేస్తామని మొత్తం ప్రజలు మొత్తం ల్యాండ్ తీసుకొని మొత్తం అదంతా ఆగం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, అలైన్మెంట్ మార్చాలి. నెక్స్ట్ ఆ చౌటుపల్లి నుంచి ఏదైతే గట్టుపల్లికి ఉందో అలా అలైన్మెంట్ మొత్తము షేప్ లెస్గా ఉంది, షేప్ కరెక్ట్ లేదు. అది ఆ షేప్ ఏదైతే ఉందో దాదాపు 40 కిలోమీటర్ల రేడియస్ తోటి కరెక్ట్గా అలైన్మెంట్ చేయాలి. అది కరెక్ట్గా మేము ఓకే అగ్రి. కానీ ఇక్కడ ఏదో భూమిలో పుణ్యానికి ఇచ్చిదని మా మీదంగా తీసుకొని పోతే మాత్రం మేము ఒప్పుకునేది లేదు ఇది. సో ఆ 27 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాన్ని పెంచాలి, అంటే 40 కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి అది ఫాలో అప్ చేసేసి రోడ్ అలైన్మెంట్ చేయాలి. నెక్స్ట్ మనకు రైతుల పట్ల ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సాల్వ్ చేయాలి. కానీ రోడ్లు వేసేసి రైతులను ఇబ్బంది పెట్టడానికి అసలుకి మేము యాక్సెప్ట్ చేయము.